పుష్ప 2తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ ఇప్పుడు అరెస్ట్ అవడంతో సోషల్ మీడియా మొత్తం హల్చల్ అయిపోతుంది. అల్లు అర్జున్ అరెస్ట్ అనే హ్యాష్ట్యాగ్తో ట్విట్టర్లో దేశవ్యాప్తంగా ట్రెండ్ అయిపోతుంది. అట్లా కాదు, సినిమా వాళ్ళకి సంబంధించిన ఏ విషయంలోనైనా ప్రభుత్వ అధికారులు మీడియా చూపెట్టే ఉత్సాహం సాధారణ పౌరుల పైన కూడా చూపెడితే బెస్ట్ కదా. అది చూపెట్టరు మనోళ్ళు, సినిమా వాళ్ళపైనే చూపెడతా అంటారు. ఈ విషయం నేను అనలే, నాని గారు ట్వీట్ చేసి. ఇక మెయిన్ మ్యాటర్కి వస్తే పుష్ప 2 ప్రీమియర్స్ డిసెంబర్ 4న స్టార్ట్ అయినాయి. అయితే పుష్ప 1 ద రైస్ మూవీకి ఆల్రెడీ హైప్ క్రియేట్ అయింది. పుష్ప 2కి ఇంకింత హైప్ ఎక్కువ అవడంతో జనాలు ప్రీమియర్ షోకి ఎక్కువ రావడం మొదలైంది. ఇక మూవీ అయిపోయాక అల్లు అర్జున్ బయటికి రావడంతో అక్కడ క్రౌడ్ అనేది ఎక్కువ అయింది. అక్కడ క్రౌడ్ ఎక్కువ అవ్వడం వల్ల ఆ తొక్కిసలాట్లో రేవతి గారు అనేవారు చనిపోయారు. సో అక్కడికి అల్లు అర్జున్ వస్తున్నానని ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ పర్మిషన్ కానీ తీసుకొని రాలేదు. సో అందువల్ల ఇక్కడ అల్లు అర్జున్ ఎంత తప్పు ఉందో అక్కడి జనాలకి కూడా అంతే తప్పు ఉంది. కాదు, ఒక సినిమా హీరో రాగానే జనాలు ఎందుకు అంత మూర్ఖంగా తయారవుతారో నాకైతే అర్థం కాదు. అఫ్కోర్స్ సినిమా హీరోలు అంటే ఒక క్రేజ్ ఉంటుంది, కాకపోతే వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళ గుడ్ క్వాలిటీస్ ఏమి ఉన్నాయో అవి మనం తీసుకోవాలి. అంతేగాని సినిమా హీరో కనబడంగానే రచ్చరచ్చ చేస్తే మీ వల్ల ఒక అమ్మాయి చనిపోయింది రేవతి గారు. ఓకే, ఇక్కడ అల్లు అర్జున్ తప్పు కూడా ఉన్నది, కాకపోతే అతను చేసిన తప్పు అతను ఒప్పుకొని 25 లక్షలు డొనేట్ చేస్తా అని చెప్పాడు. మెడికల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అతను తీరుస్తా అన్నాడు. లైఫ్ టైం రేవతి గారి ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నేను చూసుకుంటా, వాళ్ళ కొడుకు ఎడ్యుకేషన్ నేను చూసుకుంటా అన్నాడు అల్లు అర్జున్. I want to tell you that we're emotionally there for you. మీకు ఏం కావాల్సిన మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలన్నా we like to tell you that we like to be there for you. ఇదంతా అయిపోయాక అతను 1000 crores సెలబ్రేషన్స్కి ఢిల్లీకి వెళ్ళి వచ్చారు. నేను ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేయడం లేదు, జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నాను. ఆ తర్వాత టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చి అల్లు అర్జున్ని చిక్కడపల్లి స్టేషన్కి తీసుకువెళ్లారు. అదే రోజు భనుత్ రాజ్ నాయక్ అనే సిఐ గారు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. అయితే భాస్కర్ గారు చిక్కడపల్లి స్టేషన్లో ఆల్రెడీ ఒక కంప్లైంట్ ఫైల్ చేశారు. అల్లు అర్జున్ రావడం వల్లే, అతని బౌన్సర్లు దోయడం వల్లే నా భార్య చనిపోయింది అన్నట్టు ఒక కేసుని ఫైల్ చేశారు. సో అయితే అల్లు అర్జున్ లాయర్స్ కూడా కంప్లైంట్ క్వాష్ చేయాలని, దీనికి మీనింగే లేదని ఆల్రెడీ ఒక కంప్లైంట్ని హైకోర్టులో అప్పీల్ చేశారు. సో ఇక్కడ అల్లు అర్జున్పై 2 సెక్షన్లో కేసు పెట్టారు. ఒకటి BNS 105 సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. BNS అంటే భారతీయ న్యాయ సంహిత 105 సెక్షన్ కింద దాదాపు 5 నుంచి 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే BNS 118 సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేశారు. BNS 118 సెక్షన్ కింద కేసు ఎందుకు పెడతారంటే ఒక వెపన్తో హెడ్ ఇంజురీ చేయడం వల్ల కేసు పెడతారు. సో అల్లు అర్జున్ని చిక్కడపల్లి స్టేషన్ నుంచి గాంధీ హాస్పిటల్కి టెస్ట్ కోసం తీసుకువెళ్లారు. ఆ తర్వాత అల్లు అర్జున్ని హైకోర్టుకి తీసుకెళ్లారు. అక్కడ హైకోర్టులో నిన్న చాలాసేపు వాదనలు జరిగిన తర్వాత అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ ఇచ్చారు. ఇలా మన ఛానల్లో ప్రతి టాపిక్ డిస్కస్ చేద్దాం. నేను పెట్టే వీడియోస్ మీరు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఓల్డ్లో పెట్టుకోండి.